స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇప్పుడు ఏపీ స్టేట్ను వణికిస్తోంది. ఓ పురుగు కుట్టడంతో అనారోగ్యానికి గురైన ఓ మహిళ చనిపోయింది. విజయనగరంలోని చీపురుపల్లి మండలం మిట్టపల్లిలో రాజేశ్వరి అనే మహిళ కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. రీసెంట్గా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లడంతో ఆమెకు పురుగు పుట్టడం కారణంగా స్క్రబ్ టైఫస్ సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. అప్పటికే మహిళ పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. విజయనగరంలో మాత్రమే ఇలాంటి కేసు వచ్చిందని డాక్టర్లు అనుకున్నారు. కానీ అప్పటికే చాప కింద నీరులా ఈ వ్యాధి ఏపీ మొత్తం వ్యాపించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరులో అత్యధికంగా 379 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 1317 యాక్టివ్ కేసులున్నాయి. అకస్మాత్తుగా జ్వరం రావడం, చలి, తీవ్రమైన కండరాల నొప్పులు, వాంతులు లాంటి లక్షణాలతో ఈ వ్యాధి మొదలవుతుందని చెప్తున్నారు డాక్టర్లు. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చని చెప్తున్నారు. ఒకవేళ ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.